నందిపురం అనే గ్రామంలో చంద్రవర్ణుడు అను బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను శాస్త్రాలు సాహిత్యాలు నేర్చుకున్న పండితుడు. అయితే అతనికి వచ్చిన విద్యలతో సంతృప్తి పడకుండా ఇంకా అన్ని శాస్త్రాలు నేర్చుకోవాలనే తపనతో గురువు కోసం ఊరి వదిలి అడవిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా ప్రయాణం చేస్తూ కొన్ని మైళ్ళ దూరం నడిచాక అలసిపోయి అడవి మధ్యలో ఉన్న ఒక సరస్సు దగ్గర ఆగి అందులో నీరు తాగి ఆ పక్కనే ఉన్న చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాడు. బాగా అలసిపోవడం వలన ఆ చెట్టు కింద నీడలో నిద్ర ముంచుకొచ్చి నిద్రపోయాడు చంద్రవర్ణుడు. చంద్రవర్ణుడు విశ్రాంతి తీసుకున్న చెట్టుపై ఒక బ్రహ్మరాక్షసుడు ఆశ్రయం పొందుతూ ఉండేవాడు. ఆ బ్రహ్మరాక్షసుడు సకల విద్యా పారంగతుడు. ఆ సరస్సులో స్నానం చేసి సంధ్యావందనం చేసి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న చంద్రవర్ణుని చూసి ఎవరితను అనుకుంటూ చంద్రవర్ణుణ్ణి నిద్ర లేపుతాడు. నిద్ర నుంచి మేల్కొన్న చంద్రవర్ణుడు బ్రహ్మరాక్షసుని చూసి ఏమాత్రం భయపడలేదు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు, ఓయి ఎవరు నీవు? ఈ అడవికి ఎందుకొచ్చావు? ఇక్కడెందుకున్నావు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నా పేరు చంద్రవర్ణుడు. నేను ఒక బ్రాహ్మణుణ్ణి. సకల విద్యలు నేర్పగల గురువును వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీ వర్చస్సు చూస్తే సకల విద్య పారంగతుని వలె ఉన్నారు. దయచేసి మీరు నన్ను శిష్యునిగా చేసుకుని నాకు అన్ని విద్యలు నేర్పండి అని పరిపరి విధాలా ప్రార్థించాడు. దానికి సంతోషించిన బ్రహ్మరాక్షసుడు, చంద్రవర్ణ, నేనొక బ్రహ్మరాక్షసుణ్ణి. ఈ చెట్టు మీదే నేను నివసిస్తున్నాను. విద్య నేర్చుకోవాలన్న మీ తపన నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నేను నిన్ను మనస్ఫూర్తిగా శిష్యునిగా స్వీకరిస్తున్నాను. అయితే ఒక షరతు, అన్ని విద్యలు 6 నెలల సమయంలోనే నేర్చుకోవాలి. నువ్వు రాత్రి పగలు లేకుండా నిద్రాహారాలు మాని విద్య నేర్చుకోవడానికి కష్టపడగలవా అని అడిగాడు. దానికి చంద్రవర్ణుడు సంతోషించి బ్రహ్మరాక్షసుడి షరతులకు ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణునికి 6 నెలల సమయం నిద్రాహారాలు మానడానికి మంత్రోపదేశం చేశాడు. ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు మీదకెక్కి తన బోధనల్ని చెట్టు ఆకుల మీద రాసి కింద పడేసేవాడు. ఆ ఆకుల మీద ఉన్న బోధనల్ని చంద్రవర్ణుడు చదివి నేర్చుకునేవాడు. ఆ విధంగా ఈ 6 నెలల సమయము పూర్తయింది. చంద్రవర్ణుడు సకల విద్యా పారంగతుడయ్యాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనమయ్యి గంధర్వుడి రూపంలో మారాడు. అప్పుడు ఆ గంధర్వుడు, చంద్రవర్ణ, మీ విద్యాభ్యాసం ముగిసింది. మీకు విద్య నేర్పడం ద్వారా నాకు శాప విమోచనమైంది. మీరు మీ గ్రామానికి వెళ్ళి ప్రశాంతంగా జీవించండి అని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. 6 నెలల సమయం ముగిసిపోవడంతో నిద్రాహారాలు లేకుండా బ్రహ్మరాక్షసుడిచ్చిన మంత్ర ప్రభావం తగ్గిపోయింది. దాంతో అతను చాలా నీరసపడిపోయి సమీపంలో ఏదైనా గ్రామంలో విశ్రాంతి తీసుకుని బయలుదేరదాం అని నిశ్చయించుకుని పక్కన ఉన్న గ్రామం చేరాడు. ఆ గ్రామ సమీపంలో ఇల్లు కనబడ్డంతో అది బ్రాహ్మణుల ఇల్లే అనుకుని ఆ ఇంటిని సమీపించాడు చంద్రవర్ణుడు. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అందువల్ల ఆ ఇంటి బయట అరుగు మీద విశ్రమించాడు. ఆ ఇల్లు అలంకారవల్లి అనే దేవదాసికి చెందింది. ఆవిడ ఆలయం నుండి ఇంటికొచ్చి బయట అరుగు మీద పడుకున్న చంద్రవర్ణుని చూసి లేపడానికి ప్రయత్నించింది. 6 నెలల నుంచి నిద్రాహారాలు లేని చంద్రవర్ణుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని మొహం చూసి మంచి కుటుంబం నుంచి వచ్చాడు అనుకుంటూ వైద్యుని పిలిచి చికిత్స చేయించింది అలంకారవల్లి. చంద్రవర్ణుడు కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పట్టింది. చంద్రవర్ణుడు కోలుకున్నాక తాను ఉంటున్న ఇల్లు ఒక దేవదాసిని తెలిసి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని బయలుదేరాడు. అది చూసిన అలంకారవల్లి, ఓ బ్రాహ్మణుడా, నేను ఇంత కష్టపడి నిన్ను కాపాడితే చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోతున్నావే. నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అంది. దానికి చంద్రవర్ణుడు ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య వాదన జరిగింది. పంచాయతీ రాజుగారి వద్దకు చేరింది. రాజుగారు వారి వివాదానికి కారణం తెలపమన్నాడు. అప్పుడు చంద్రవర్ణుడు, ఓ రాజా, నేను బ్రాహ్మణుడను, పండితుణ్ణి కూడా. నేను నా ఇంటికి వెళ్లే దారిలో అనారోగ్యానికి గురయ్యాను. అలంకారవల్లి నా ప్రాణాల్ని కాపాడింది. ఇప్పుడు ఆమె నన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటోంది. నేను ఒక దేవదాసిని వివాహం ఎలా చేసుకుంటాను?
మన ధర్మాలు ఇలాంటి వాటికి ఒప్పుకోవు, మన సమాజం కూడా ఇందుకు సమ్మతించదు అన్నాడు. అప్పుడు అలంకారవల్లి, రాజా, చంద్రవర్ణుడు చెప్పినవన్నీ నిజాలే. నేను దేవదాసునైనప్పటికీ మా గ్రామంలో ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసు. నేను వేశ్యావృత్తిని స్వీకరించలేదు. నేను అతనిని ప్రేమించాను. ఆయన లేకుండా బతకలేను. దయచేసి నాకు న్యాయం చేయండి అంది. అప్పుడు రాజకులువులో ఉన్న ఒక పండితుడు లేచి, రాజా, బ్రాహ్మణుడు క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళందరినీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ ముందు బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. ఈ చంద్రవర్ణుడు ఒప్పుకుంటే నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడా పండితుడు. అప్పటికే చంద్రవర్ణుని జ్ఞానం తెలిసిన రాజు తన కుమార్తెను చంద్రవర్ణుడికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. అలాగే అదే సభలో ఓ వైశ్యుడు తన కుమార్తెను చంద్రవర్ణుడికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా చంద్రవర్ణునికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కన్యలతో పాటు దేవదాసైన అలంకారవల్లిని ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలానికి వీళ్లలో బ్రాహ్మణ కుమార్తెకు పల్లవుడు జన్మించాడు. రాజకుమార్తెకు విక్రమాదిత్యుడు జన్మించాడు. వైశ్య కుమార్తెకు బట్టి జన్మించాడు. అలంకారవల్లికి భర్తృహరి జన్మించాడు. వీరందరూ సకల విద్యా పారంగతులయ్యారు. ఆ రాజుకి కొడుకులు లేనందువల్ల తన మనవడైన విక్రమాదిత్యుణ్ణి రాజుగా చేసి మిగతా ముగ్గురికి విక్రమార్కునికి సహకరించవలసిందిగా చెప్పాడు. విక్రమార్కుడు తన సోదరుడైన బట్టిని మంత్రిగా నియమించుకున్నాడు. మనం ఇప్పటి వరకు విక్రమార్కుని జననం, ఆయన రాజ్యాధికారం చేపట్టడం గురించి తెలుసుకున్నాం. ఆయన రాజుగా, బట్టి మంత్రిగా ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించేవారు. అయితే మనం చెప్పుకుంటున్నవి విక్రమార్క బేతాళ కథలు. ఈ బేతాళుడు ఎవరు తెలుసుకుని విక్రమార్క బేతాళ కథల్లోకి వెళదాం. చాలా కాలం క్రితం, అంటే విక్రమార్క పుట్టక ముందు, శివుడు, పార్వతీదేవి ఒక ఆలయంలో ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలో శివుడికి నమస్కరించిన తర్వాత పార్వతీదేవి ఈశ్వరుణ్ణి ఇలా అడిగింది, స్వామి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ వినని కథలను నాకు చెప్పండి అని. అప్పుడు శివుడు, ఓ పార్వతి, విను, మీ కోరిక ప్రకారం కొన్ని వింత కథలు మీకు చెప్తాను అంటూ శివుడు ఆమెకు చాలా కథలు చెప్పడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు శివుడు, పార్వతులను పూజించడానికి ఆలయానికి వచ్చాడు. శివపార్వతుల సంభాషణ అతను విన్నాడు. ఆ సంభాషణలు వింటూనే సమీపంలో దాక్కొని శివుడు చెప్పిన కథలన్నీ విన్నాడు. శివుడు తన కథల్ని పూర్తి చేసిన తర్వాత దాక్కున్న బ్రాహ్మణుడు ఇంటికి పరిగెత్తి వాటిని తన భార్యకు చెప్పాడు. ప్రతిగా బ్రాహ్మణ భార్య పొరుగు ఉన్న మహిళలకు ఈ కథలను వినిపించింది. పార్వతీదేవి భూమిపై ప్రాచుర్యం పొందిన ఈ కథల గురించి తెలుసుకుంది. ఆమె వెంటనే శివుడి వద్దకు వెళ్ళి కోపంగా, ప్రభు, ఇతరులకు తెలియని కథలు చెబుతానని మీరు నాకు వాగ్దానం చేశారు. భూమిపై విస్తృతంగా ప్రాచుర్యం పొందిన అన్ని కథలను నాకు వివరించారు అంది. శివుడికి బ్రాహ్మణుడు చేసిన పని గురించి తెలుసు. శివుడు బ్రాహ్మణుడు తన ముందు కనిపించేలా చేశాడు. అతన్ని శపించాడు. పార్వతీదేవికి నేను రహస్యంగా చెప్పిన కథలను నువ్వు విని నీ భార్యకు చెప్పావు. ఇందుకు శిక్షగా నువ్వు దెయ్యంగా మారిపోతావు అని శపించాడు. శాపం విన్న పేద బ్రాహ్మణుడు వణుకుతూ శివుణ్ణి క్షమాపణ కోరాడు. హే పరమశివ శంకర, నా తప్పును దయచేసి క్షమించండి. మీ శాపం నుండి నేను ఎలా బయటపడగలను చెప్పండి అని ప్రార్థించాడు. బ్రాహ్మణుడి ప్రార్థన విన్న శివుడు ఆ మాటలకి శాంతించాడు. ఓ బ్రాహ్మణుడా, కొంతకాలం తర్వాత ఒక రాజు విక్రమాదిత్య అనే పేరుతో భూమిపై జన్మిస్తాడు. తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక సాధువు విన్నపాన్ని మన్నించి అతను మీ వద్దకు వస్తాడు. ఆలయంలో దాగి విన్న అన్ని కథలను నువ్వు అతనికి వివరించు. కథలు చెప్పడం పూర్తయిన వెంటనే నువ్వు శాపం నుంచి విముక్తుడవుతావు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. వేరే మార్గం లేని బ్రాహ్మణుడు శివుడికి నమస్కరించి దెయ్యంలా మారి అడవిలో దట్టమైన చెట్టు మీద జీవించడం ప్రారంభించాడు. రాజు విక్రమాదిత్య తన సోదరుడు మంత్రి అయిన బట్టితో కలిసి
ఉజ్జయినిని పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు శాంతిశీల అనే సాధువు విక్రమార్కుడిని ఆస్థానంలోకి వచ్చి అతనికి బహుమతిగా దానిమ్మ పండును సమర్పించాడు. విక్రమార్కుడు దానిని తినడానికి బదులు సురక్షితంగా ఉంచమని తన సైనికులకు చెప్పాడు. ప్రతిరోజు ఆ సాధువు రాజును దర్శించుకుని అతనికి ఒక దానిమ్మ పండు ఇస్తూ ఉండేవాడు. వాటన్నిటినీ జాగ్రత్తగా దాచడం సైనికులకు నిత్యకృత్యంగా మారింది. ఇలా కొన్ని రోజులు జరిగింది. అయితే ఒకరోజు ఒక కోతి అకస్మాత్తుగా ఒక సైనికుడి చేతిలో నుండి పండును లాక్కొని కొరకడానికి ప్రయత్నించింది. ఆశ్చర్యకరంగా విత్తనాలకు బదులుగా వజ్రాలు పండు నుంచి బయటకొచ్చాయి. ఈ దృశ్యం రాజు విక్రమార్కుడిని అబ్బురుపరిచింది. నిల్వ చేసిన దానిమ్మ పండ్లన్నింటినీ తన వద్దకు తీసుకురావాలని అతను తన సైనికుల్ని ఆదేశించాడు. ఆశ్చర్యకరంగా పండ్లన్నీ వజ్రాలు ఇతర విలువైన రాళ్లతో నిండి ఉన్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే శాంతిశీలుడు మళ్ళీ విక్రమార్కుడిని దర్శించి అతనిని ఆశీర్వదించిన తర్వాత రాజుకు మరో దానిమ్మ పండును సమర్పించాడు. విక్రమాదిత్య అతన్ని ఆపి, సాధు పుంగవ, మీరు నన్ను రోజు క్రమం తప్పకుండా ఆశీర్వదిస్తున్నారు. ఇలా మీ రాక వెనుక బలమైన కారణం ఉండాలి. దయచేసి చెప్పండి. మీ కోరిక నెరవేరుస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. అది ఎలాంటి కోరికైనా సరే అన్నాడు. విక్రమార్కుడు చేసిన వాగ్దానం విన్న తర్వాత శాంతిశీలుడు, ఓ రాజా, మంత్రసిద్ధి కోసం నాకు ఒక వీరుని సహాయం అవసరమని త్రివిక్రమసేనుని వంటి మహావీరుని నుండి తానా సాయం ఆశిస్తున్నానని తెలియజేస్తాడు. అతని విశ్వాసానికి ప్రసన్నుడైన రాజు అందుకు సాయపడతానని వాగ్దానం చేస్తాడు. దానిలో భాగంగా ఆ సాధువు రాబోయే అమావాస్యకు ముందు రాత్రి రాజును శ్మశానానికి వచ్చి తనను కలవమంటాడు. ఆ విధంగా అర్ధరాత్రి శ్మశానానికి వచ్చిన రాజును ఆ సాధువు శ్మశానంలో చెట్టుకు వేలాడుతున్న ఒక పురుష శవాన్ని తనకు అప్పగించమని కోరతాడు. ఈ ప్రయత్నంలో శవాన్ని తెచ్చేంత వరకు మౌనం పాటించమని రాజుకు సూచిస్తాడు. ఆ ప్రకారం విక్రమార్కుడు అర్ధరాత్రి శ్మశానంలో చెట్టుకు వేలాడుతున్న శవాన్ని దించి భుజం మీద మోసుకుని మౌనంగా వస్తుండగా ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు కాలయాపన చేసే నిమిత్తం రాజుకు ఒక కథ చెప్పి ఆ కథ చివరలో ఒక చిక్కు ప్రశ్న వేసి దానికి సరైన జవాబు తెలిసి చెప్పకపోతే తలపగిలి చస్తావని హెచ్చరిస్తాడు. ఈ కథలోని రాజు విక్రమసేనుడు. సంస్కృత సాహిత్యంలో త్రివిక్రమసేనుడిగా, భారతీయ భాషలలో విక్రమాదిత్యుడిగా పేర్కొనబడ్డాడు. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకమారు మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైంది. అయితే నీలాంటి కార్యదీక్ష గలవాడు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇందుకు ఉదాహరణగా శల్యుడనే వాడి కథ చెబుతాను విను అంటూ ఆ కథ చెప్పసాగాడు. పూర్వం గాంధారి దేశంలో శల్యుడని ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడికి దేశాటన చేయాలని ఎంతో ఊబలాటం. ఇందుకుగాను వాడు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించి సొమ్ము కూడబెట్టాడు. ఒకనాడు వాడు తన తల్లితో, అమ్మా, నాకు కాశీదాకా తిరిగి రావాలని ఉన్నది. 3 ఏళ్లలో తప్పక తిరిగొస్తాను అంటూ, నేను కూడబెట్టిన సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్లయితే 3 ఏళ్ళు నీకు లోటు లేకుండా జరిగిపోతుంది. మిగిలిన సగం డబ్బు నాకు దారిబత్తంగా పనికొస్తుంది అన్నాడు. ఇందుకు తల్లి మొదట ఆక్షేపణ చెప్పింది గాని వాడి కోరిక తీసేయలేక చివరకు ఒప్పుకుంది. గాంధార దేశంలో మేలుజాతి గుర్రాలున్నాయి. వాటికి ఎంతో వెల ఇచ్చి సింధు దేశవాసులు కొంటూ ఉంటారు. అందుచేత శల్యుడు తన దేశంలోని ఒక మేలుజాతి గుర్రాన్ని కొని దాని మీద ప్రయాణమై కాశీనగరానికి బయలుదేరాడు. దానిని కాశీరాజుకు బహుమానంగా ఇచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుంచి తిరుగు బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం. అటువంటి బహుమానం
తన వద్ద కలకాలం ఉంటుంది, దాని గురించి తరతరాలుగా చెప్పుకుంటారు అని శల్యుడి ఆలోచన. శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు. అక్కడ అతనికి ఒక సత్రంలో విడిది దొరికింది. శల్యుడు ఎవరిని ఆకర్షించింది లేదు గాని అతను ఎక్కి వచ్చిన గుర్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అలాంటి గుర్రాన్ని వారెన్నడూ చూడలేదు. ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు. ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవిన పడింది. ఆయన తన భటులను సత్రానికి పంపి శల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు. ఏమోయ్, నీకు గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుణ్ణి అడిగారు. మహారాజా, మాది గాంధార దేశం, అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు. ఓహో అలాగా, అయితే ఆ గుర్రాన్ని నాకమ్ము, 1000 వరహాలు ఇస్తాను అన్నాడు కోసలరాజు. దీన్ని అమ్మే ఉద్దేశం లేదు మహారాజా అన్నాడు శల్యుడు. పోనీ 2000 వరహాలకు అమ్ముతావా? నీ అవసరానికి ఇంకో మంచి గుర్రం ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు. ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు. అలా అయితే దాన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు. దీన్ని మరొకరికి బహుమానంగా ఇదివరకే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు. ఎవరికి అన్నాడు రాజు శల్యుడు జవాబుకు ఆశ్చర్యపోతూ. కాశీరాజు గారికి అన్నాడు శల్యుడు. కోసల దేశపు రాజు కళ్ళు అవమానంతో ఆగ్రహంతోనూ ఎర్రబడ్డాయి. మాకు వారికి యుద్ధం జరుగుతున్నది తెలియదా? ఈ దేశం నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్ళటమే ఎంతో కష్టం. మా సైనికులో వారి సైనికులో నిన్ను హతమారుస్తారు అన్నాడు రాజు. అప్పుడు శల్యుడు, రాసిపెట్టి ఉంటే ఆపగలమా మహారాజా అన్నాడు. కోసలరాజు కాసేపు యోచించి, సరే నీ ఇష్టం, మా దేశం క్షేమంగా దాటడానికి గాను నీకు ఆనవాళ్ళు ఇప్పిస్తాను. నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనబడి కాశీరాజు నీకేమి ప్రత్యుపకారం చేసింది తప్పక చెప్పి మరీ వెళ్ళు అన్నాడు. చిత్తం మహారాజా అన్నాడు శల్యుడు వినయంగా. అతను కోసల దేశపు సరిహద్దు దాటడానికి రాజుగారిచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి. అతను కొద్ది రోజులలో కాశీనగరం చేరుకొని కాశీరాజు దర్శనం చేసుకుని, మహారాజా, నేను గాంధార దేశం నుంచి వచ్చాను, తమకు కానుకగా ఈ గుర్రాన్ని తెచ్చాను, స్వీకరించండి అన్నాడు. కాశీరాజు పరమానంద భరితుడై శల్యుణ్ణి తన కొలువులో ఉంచుకొని మంచి జీతము ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. 1 సంవత్సరం గడిచింది. శల్యుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నాకిక సెలవిప్పించండి అన్నాడు. అదేమిటి, అప్పుడే నా కొలువు మొహమ్మొత్తిందా అన్నాడు రాజు. లేదు మహారాజా, నాకు హరిద్వారం వెళ్ళి రావాలని ఉన్నది అన్నాడు శల్యుడు. అలా అయితే తప్పక వెళ్ళిరా అన్నాడు రాజు. ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. అయితే ఈ ప్రయాణం శల్యుడికి అనర్థంగా పరిణమించింది. దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పని అయింది. రాజుగారిచ్చిన డబ్బంతా ఖర్చయిపోయింది. చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంట బిచ్చమెత్తి కడుపు నింపుకుంటూ అతను కాశీనగరం చేరాడు. తీరా రాజభవనం దగ్గరికి వచ్చేసరికి అతన్ని ఎవరూ గుర్తించలేదు. తాను ఫలానా అని చెప్పుకోవడానికి కూడా శల్యుడు సిగ్గుపడ్డాడు. ఈ స్థితిలో అతను ద్వారం వద్ద తటపటాయిస్తుండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుణ్ణి చూశాడు. చూసిన క్షణం ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుని, ఏమైంది, ఇలా చిక్కిపోయారేమిటి, ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు. శల్యుడు జరిగినదంతా రాజుకు చెప్పాడు. ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతనికి బలం చేకూరడానికి ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు. ఇంకొక సంవత్సరం జరిగిపోయింది. శల్యుడు ఒకనాడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, వెళ్ళొస్తాను, సెలవిప్పించండి అన్నాడు. రాజుగారు వెనకటిలాగే, అదేమిటి, నా కొలువు అప్పుడే మొహం మొత్తిందా అని అడిగాడు. లేదు మహారాజా, ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు
మా అమ్మకు మాటిచ్చాను. 3 ఏళ్లలోపుగా తిరిగి వస్తానన్నాను. ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేనిక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు. అయితే నిన్ను ఆపను, అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు. ఆయన శల్యుడికి బోరినంత ధనము, ప్రయాణానికి గాను రథము, గుర్రాలు ఇచ్చాడు. వీటిని దొంగలు కాజేయవచ్చు, దారిలో వీటికి ఏదైనా ప్రమాదం రావచ్చు. అందుచేత ఎప్పుడూ నీ వెంట ఉండటానికి నా ఉంగరం ఇస్తున్నాను. దీన్ని ఎల్లప్పుడూ నీ వేలికే ఉంచుకో. ఉదార పురుషుడు, ఉత్తముడు అని తోచిన వాడికి మాత్రమే దానిని ఇవ్వు, అంతేగాని సామాన్యుడు ఎవ్వరికి ఇయ్యకు అన్నాడు. శల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకుని ప్రయాణమైపోతూ దారిలో కోసల దేశపు రాజును కలుసుకున్నాడు. నీ గుర్రాన్ని కాశీరాజుకు కానుగ్గా ఇచ్చావా? ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అన్నాడు కోసలరాజు. నాకు కొలువిచ్చారు అన్నాడు శల్యుడు. నేనేనా ఆ పని చేసి ఉండేవాణ్ణే, ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. నాకు బోరెడంత ధనం ఇచ్చారు, ప్రయాణానికి రథము, గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు. అవి నేనైతే ఇచ్చేవాణ్ణే, నిన్ను కాలినడకన గాంధార దేశం వెళ్ళమంటానా? ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. వీటన్నిటినీ దొంగలు దోచినా ఎల్లప్పుడూ తాము జ్ఞాపకం ఉండడం కోసం ఈ ఉంగరం ఇచ్చారు అన్నాడు శల్యుడు. చాలా బాగుంది, నాకైతే ఆ ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు. వారు నాతో ఇంకో మాట కూడా అన్నారు అంటూ శల్యుడు, మహారాజా, ఉదారుడు, ఉత్తములు అయిన వారికి మాత్రమే దీన్ని ఇవ్వమని సామాన్యులకు ఇయ్యవద్దని అన్నారు. నన్ను అనుగ్రహించి తమరు ఈ ఉంగరం స్వీకరించాలి అన్నాడు శల్యుడు. కోసలరాజు శల్యుణ్ణి పరమానందంతో ఆలింగనం చేసుకుని అతనిని కొద్ది రోజులు తన అతిథిగా ఉంచుకొని అతనికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు. వీటితో శల్యుడు తన దేశం చేరుకొని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు. తర్వాత కాశీ, కోసల దేశాల మధ్య యుద్ధాలు లేవు. బేతాళుడు కథ చెప్పి, రాజా, శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్లు నాకు తోస్తోంది. కోసలరాజుకు గుర్రం ఇయ్యడానికి నిరాకరించాడు. తన దృష్టిలో అంతకన్నా విలువైన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు? కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసు గదా. కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. మౌనం వీడిన విక్రమార్కుడు దానికి సమాధానం ఇలా చెప్పసాగాడు. బేతాళ, శల్యుడు ఎంత మాత్రము మూర్ఖుడు కాదు. కోసల దేశపు రాజు ఉదారుడన్నది శల్యుడికి ముందే తెలిసిపోయింది. ఉదారుడు కాని పక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానం తీసుకుపోయేవాళ్ళు సురక్షితంగా శత్రుదేశంలోకి వెళ్ళనిచ్చి ఉండడు. అదేగాక శల్యుడు ఆ ఉంగరాన్ని కోసలరాజుకు కానుగ్గా ఇచ్చి ఇద్దరి రాజుల మైత్రి సంపాదించుకోవడమే గాక ఆ ఇద్దరి మధ్య స్నేహం కూడా చేకూర్చాడు. ఇందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకుడని నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. పట్టువదలని విక్రమార్కుడు సింసుప వృక్షం వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి బయలుదేరాడు. శవంలో గల బేతాళుడు వికటాటహాసం చేసి, రాజా, నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికొస్తోంది. కాలయాపన కోసం ఆ కథ విను అంటూ కథ చెప్పాడు. హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూతకేతువనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు ఇంటి పెరట్లో కల్పవృక్షం ఉండేది. ఆ కల్పవృక్ష ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉండేవారు. ఈ జీమూతకేతువునకు కుమారుడు ఉన్నాడు. వాడి పేరు జీమూత వాహనుడు. అతనికి యుక్త వయసు రాగానే తండ్రి అతనికి యువరాజ పట్టాభిషేకం జరిపించాడు. ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో, యువరాజా, మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది. అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు
ఇష్టకామ్యసిద్ధి కలిగించడమే గాక ఎలాంటి శత్రుభయము లేకుండా చేస్తోంది. నీవు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నారు మంత్రి. ఆ మాట వినగానే జీముత వాహనుడు ఆనందించడానికి బదులు విచారంతో, అయ్యో, నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకొని కూడా స్వార్థం చూసుకున్నారే గాని ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే. ఈ జీవితంలో పరోపకారం తప్ప మిగిలినంతా క్షణభంగురమే కదా. ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడెక్కడున్నారు? నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అని అనుకున్నాడు. ఆ విధంగా ఆలోచించిన వాడై జీముత వాహనుడు కల్పవృక్షం వద్దకు పోయి, దేవా, ఓ కల్పవృక్షమా, ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగిందల్లా లేదనకుండా ఇచ్చావు. నాది ఒకటే ప్రార్థన. ప్రపంచంలో అభాగ్యజీవులు, అనాథలు ఎందరో ఉన్నారు. నీవు వెళ్ళి వారికి ఏ లోటు లేకుండా చెయ్యి. అంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించాడు జీముత వాహనుడు. వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది. భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు పెరిగి ప్రపంచంలో దరిద్రుడనేవాడు లేకుండా పోయాడు. జీముతకేతుడికి, జీముత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజేయాలనే దురాశతో దాయాదులు సైన్యాలు తరలించుకొని కాంచన నగరం మీదుగా దండెత్తొచ్చారు. వారితో యుద్ధం సాగించడానికై జీముతకేతుడు ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ జీముత వాహనుడు తండ్రితో, నాయనా, ఈ రాజ్యం కోసం మనం మన దాయాదుల్ని చంపుకుందామా? కొంతకాలం వారిని రాజ్యమేలమని చెప్దాం. మనం మరెక్కడికైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందాం అన్నాడు. నీ ఇష్టం బాబు, నీకే రాజ్యకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి. జీముత వాహనుడు రాజ్యాన్ని దాయాదులకిచ్చేసి తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నాడు. మలయ పర్వతం మీద సిద్ధజాతి వారు ఉండేవారు. సిద్ధరాజు కొడుకైన మిత్రాపనుడనే వాడితో జీముత వాహనుడికి త్వరలోనే స్నేహం కుదిరింది. ఒకనాడు జీముత వాహనుడు పర్వతం మీద షికారుకెళ్ళి గౌరీ దేవళం చేరుకున్నాడు. దేవళంలో ఎవరో వీణ వాయిస్తూ గౌరీస్తవాలు పాడటం వినిపించింది. అతను లోపలికి వెళ్ళేసరికి ఒక చక్కని యువతి కనిపించింది. ఆమె మిత్రావసపు చెల్లెలని, పేరు మలయవతి అని ఆమె చిలికత్త వల్ల అతను తెలుసుకున్నాడు. అనంతరం ఆ చిలికత్తే మలయవతికి జీముత వాహనుడిని పరిచయం చేసింది. వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్ళెల్లో ఉన్న మాల తీసి జీముత వాహనుడి మెడలో వేసింది. మరుక్షణం ఆ దండనే జీముత వాహనుడు మలయవతి మెడలో వేశాడు. ఈ సంగతి వినిన మిత్రావనుడు తన చెల్లెలు, తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు రూఢీ చేసుకుని వారిరువురికి వైభవంగా వివాహం చేసేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు బావామరిది ఇద్దరు చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు. ఒకచోట పెద్ద ఎముకల గుట్టలు ఉండడం చూసి జీముత వాహనుడు మిత్రావనువును అవి ఏమిటని అడిగాడు. గరుత్మంతుడికి నాగజాతి మీద పగవన్న విషయం నీకు తెలుసు కదా. ఆ గరుత్మంతుడు తమ నాగకులం మీద పడి చంపుకు తింటూ బీభత్సం కలిగిస్తుండడం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగుడిని ఆ కనబడే శిల వద్దకు పంపుతాడు. గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్ళిపోతాడు. గరుత్మంతుడు తినివేసిన నాగుల అస్థిగల గుట్టలే ఇవి అన్నాడు మిత్రావనువు. ఆ మాట వినగానే జీముత వాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది. అయ్యో పాపం, ఆ నాగులకంత దుస్థితి వచ్చింది. వాసుకి ఒట్టి స్వార్థపరుడు కాకపోతే రోజు తన ప్రజలను తన శత్రువు పట్టున పెడతాడా? ఇంత నీచమైన సంధికి ఒప్పుకున్నవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా? గరుత్మంతుడి ఘనత మాత్రం ఏమిటి? రోజుకొక నాగుడిని భక్షించి ఒక నాగ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేవాడు ఎటువంటి కిరాతకుడు అనుకున్నాడు జీముత వాహనుడు మనసులో. మనం ఇల్లు విడిచి చాలాసేపు అయింది, తిరిగి పోదామా అన్నాడు మిత్రావనువు. నీవు పద, నేను కొంచెం వెనక్గా వస్తాను అని జీముత వాహనుడు తన బావమరుదిని పంపేశాడు. అసలు సంగతి ఏంటంటే ఆనాడు గరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులు తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణికైనా ప్రాణప్రదానం చేసి తరించుదామని అతను మనసులో నిశ్చయించుకున్నాడు.
కొద్దిసేపట్లోనే రోదన ధ్వని వినిపించింది. ఒక ముసలిది, ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు. అయ్యో నాయనా శంఖచూడా, నీకప్పుడే 100 ఏళ్ళు నిండాయా? నీవు పోతే నాకు దిక్కవరు తండ్రి, నా గతి ఏం కాను అని ముసలావిడ కడుపు పగిలేట్టు ఏడుస్తోంది. ఏడిచి ఏం ప్రయోజనమమ్మా? ఇంక నాకు వేళయింది, నువ్వు ఇంటికి పో, లేకపోతే నా చావు కళ్ళారా చూడవలసి వస్తుంది అన్నాడు శంఖచూడు. ఇంతలో జీముతు వాహనుడు ముందుకొచ్చి, అమ్మా, నీ కొడుకు కోసం దుఃఖించకు. ఈ రోజుకు నీ కొడుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారం అవుతాను. నీ కొడుకును తీసుకుని నిశ్చింతగా నువ్వు ఇంటికి పో అన్నాడు. ముసలిది కన్నీటితో పాటు ఆనందాశ్రువులు కూడా రాలుస్తూ, ఎంత చల్లని మాట అన్నావు తండ్రి, కానీ ఇంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటి వాడివి కావా? నీవు గరుత్మంతుడికి ఆహారం అయితే మాత్రం నాకు దుఃఖం కలగదా? వద్దు బాబు వద్దు అంది. శంఖచూడు త్వరగా తల్లిని అక్కడి నుంచి పంపేసి గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకు వద్దామని పరిగెత్తి వెళ్ళాడు. శంఖచూడు తిరిగి వచ్చేలోగా ఎగురుతూ గరుత్మంతుడు వచ్చాడు. అది గమనించి జీముతు వాహనుడు శిల వద్ద నిలబడ్డాడు. గరుత్మంతుడు అతనే నాగుడనుకొని అతన్ని పట్టి భక్షించసాగాడు. అయితే గరుత్మంతుడికి ఒకందుకు ఆశ్చర్యం వేసింది. ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావటానికి కొంచెమైనా భయపడ్డం లేదు. ఇతని ముఖంలో శాంతం తప్ప మరే భావము లేదు. ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు. ఇంతలోనే శంఖచూడు పరిగెత్తుకుంటూ వస్తూ, గరుత్మంతుడా ఆగు ఆగు, అతను నాగుడు కాడు, నాగుడిని నేను, అతని తినకు, నన్ను తిను అంటూ కేకలు వేశాడు. గరుత్మంతుడు నివ్వెరపోయి జీముతు వాహనుడికే చూసి, నీవు నాగుడివి కాకపోతే నాకెందుకు ఆహారం అవుతున్నావు అని అడిగాడు. ఓయి గరుత్మంతుడా, నీవు పాషాణ హృదయుడివి కనుక రోజుకొక నాగుడిని నిశ్చింతగా పొట్టన పెట్టుకుంటున్నావు. కానీ ప్రాణం ఎంత అమూల్యమైందో నాకు తెలుసు. అందుచేత ఒక నాగుడికైనా ప్రాణదానం చేద్దామని నేను ఈ పని చేశాను. ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏమున్నది అన్నాడు జీముతు వాహనుడు. గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి, మహాత్మా, తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అన్నాడు. తెలిసి ఈరోజు అపచారం చేసేవాడికి క్షమాపణ ఏమిటి? రోజు నువ్వు భక్షించే నాగులు నాలాంటి ప్రాణులు కావా అన్నాడు జీముతు వాహనుడు. అప్పుడు గరుత్మంతుడు, ఇక నాగుల జోలికి పోను, నన్ను మటుకు నువ్వు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు. శంఖచూడు ప్రాణం దక్కింది. జీముతు వాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించగా స్వేచ్ఛగా వదిలివేశాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? శంఖచూడుడికి బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావడానికి సిద్ధపడిన జీముతు వాహనుడా, జీముతు వాహనుడిని చావకుండా కాపాడిన శంఖచూడుడా? తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు తన మౌనాన్ని విడిచి, జీముతు వాహనుడు జీవకారుణ్యం కలవాడు, ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవటం తన ధర్మంగా భావించినవాడు. శంఖచూడు కోసం కాకపోతే మరొకరి కోసం అతను నిశ్చింతగా చచ్చిపోతాడు. అది స్వచ్ఛంద మరణం. శంఖచూడు మరణం స్వచ్ఛంద మరణం కాదు. అతనికి చావు బలత్కారంగా ఆసన్నమైంది. ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్మరణం ఉండదు. అది తెలిసి కూడా జీముతు వాహనుడిని కాపాడడానికి యత్నించాడు గనక శంఖచూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకొని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజుతో, రాజా, నీకెంత దుస్థితి కలిగింది, అయినా దాన్ని మర్చిపోవడానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నది తీరాన బ్రహ్మస్థలమైన అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్య యనవరుడుండేవాడు. ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది. ఆమె రూపలావణ్యాలలో దేవతా స్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి.
తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో 3 బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారు తామే మందారవతిని పెళ్లి చేసుకుంటామని, చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శటం పట్టి కూర్చున్నారు. 3 యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యల్లోనూ సమానులై ఉండడం చేత అగ్నిస్వామికి ఏమి చేయాలో తోచలేదు. వారిలో ఎవరికి తమ కుమార్తెనిచ్చినా మిగిలిన 2 తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు. ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకొని కొద్ది రోజుల్లోనే మరణించింది. 3 బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారం జరిపించారు. వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు. మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాకు వేసుకుని ఆమె చితాభస్మంలోనే పడుకుని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చొని తపస్సు చేయసాగాడు. రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకుని వాటిని గంగలో కలపడానికి మూటగట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. మూడోవాడు పూర్తిగా విరాగైపోయి దేశం మీద పడి తిరగసాగాడు. వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలకమనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుపు మానలేదు. అందుకని ఇంటావిడ చంటివాణ్ణి చేత్తో ఎత్తి మండుతున్న పోయిలో వేసేసింది. చూస్తుండగానే చంటివాడు పిడికెడు బూడిదైపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు, ఛీ, మీరు మనుషులు కాదు, రాక్షసులు, మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తర ముందు నుంచి గబగబా లేచాడు. అప్పుడు గృహస్థు, నాయనా, తొందరపడకు, మేము రాక్షసులం కాము. మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు. వాడిని తిరిగి బతికించుకోవడానికి మా దగ్గర మృత సంజీవిని మంత్రం ఉంది గనకనే నా భార్య వాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు. బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు. అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలుక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పోయిలోని బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్ళీ బతికి బయటకొచ్చాడు. బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు. కానీ వాడి మనసంతా చిలుక కొయ్యకు వేలాడే పుస్తకం మీదే ఉంది. ఆ రాత్రి ఇంటి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు. మందారవతి అస్థికలను గంగలో కలపటానికి వెళ్ళినవాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరకు వెళ్ళారు. మృత సంజీవిని మంత్రం తెచ్చినవాడు జరిగినదంతా మిగిలిన ఇద్దరికీ చెప్పాడు. తరువాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు శయ్యగా ఉపయోగించుతున్న బూడిద మీద చల్లాడు. వెంటనే మందారవతి పూర్ణారోగ్యవంతురాలై బతికొచ్చింది. 3 బ్రహ్మచారులు ఆమెను వెంట పెట్టుకుని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు. నేను మృత సంజీవిని తెచ్చాను, దాని ప్రభావం చేతనే ఆమె బతికింది, కనుక మందారవతిని నేనే పెళ్ళాడాలి అంటాడు ఒక యువకుడు. నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను, ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం, నేనే ఆమెను పెళ్ళాడాలి అంటాడు ఇంకొకడు. నేను ఆమె బూడిదను భద్రం చేసి దాన్ని అంటిపెట్టుకు పడుకున్నాను, నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది, అందుచేత నేను ఆమెను పెళ్ళాడాలి అంటాడు మరొకడు. ఆ 3 ఎవరికి తన కుమార్తె ఇవ్వాలో తోచక అగ్నిస్వామి మళ్ళీ తికమకలో పడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ 3 బ్రహ్మచారుల్లో మందారవతిని పెళ్ళాడడానికి అర్హులెవరు? మృత సంజీవిని తెచ్చినవాడా, అస్థికలు గంగలో కలిపినవాడా,
ఆమె చితి కాలిన చోట పడుకున్నవాడా, తెలిసి చెప్పలేకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. అప్పుడు రాజు తన మౌనం వీడుతూ, మృత సంజీవిని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు, అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు. వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు. మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని సయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త. అతడే ఆమెను పెళ్లాడటానికి అర్హుడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో పాటు పారిపోయి మళ్ళీ చెట్టెక్కాడు.